తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అసోసియేషన్ ప్రొఫెసర్ గగులోత్ సర్దార్ నాయక్ కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక కారులో నాయక్ మృతదేహాన్ని గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడు సర్దార్ నాయక్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని తాండా ధర్మారంగా గుర్తించారు. సర్దార్ నాయక్ మృతితో కుటుంబ సభ్యులు సహా ఉద్యోగులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అసోసియేషన్ ప్రొఫెసర్ గగులోత్ సర్దార్ నాయక్ కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనికి సంబంధించి కూడా స్థానికులు గుర్తించి వారికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ మృతి తెలవడంతో అటు కుటుంబ సభ్యులు సహా ఉద్యోగులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, చెప్పండి, అసలు మృతికి గల కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ సర్దార్ నాయక్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీకి అయితే గతంలో ఎవరైతే ఈ అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారో సర్దార్ నాయక్ అనేక మార్లు మద్యం సేవించి యూనివర్సిటీకి రావడంతో 2-3 సార్లు ఇతను సస్పెండ్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులతో కూడా గత కొంతకాలంగా ఇతనికి తగాదాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ సంఘటన ఇది జరిగిన 2 రోజులు అయితే ఈ సంఘటన అయితే జరిగి 2 రోజులు అవుతుంది. జరిగింది 2 రోజులు అయితే అయింది. అయితే ఈ అతని సొంత కారులో ఉన్నటువంటి దుర్వాసన రావడంతో స్థానికులు అతని కారులో దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గమనించి పోలీసులకి సమాచారం అయితే అందించారు అక్కడ స్థానికులు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం హాస్పిటల్ కూడా పంపించడం అయితే జరిగింది. అయితే ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతని భార్య కూడా టీచర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతికి గల కారణాలు స్పష్టత అయితే రావాల్సి ఉంది. అన్ని కోణాల్లో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగించడం అయితే తెలుపడం అయితే జరిగింది. అయితే పోలీసులు దీనిపై పూర్తి వివరాలు కూడా సేకరిస్తూ కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. సాయిరామ్. థ్యాంక్ యూ వెంకటరత్నం.